హలో ఎవ్రీవన్, ఈరోజు మనం గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూస్తాం. నేనైతే ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను. రౌండ్గా కట్ చేసుకొని చిన్న చిన్న ఉంటలుగా చేసుకున్నాను. మీరు ఇక్కడ కనిపిస్తున్నాయి ఏంటి రౌండ్స్ లేవు అనుకున్నారా? దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే వెరైటీగా పాలకోవా చిన్న రోల్స్గా చేసుకున్నాను. ఈ పాలకోవాని గులాబ్ జాము పిండిలో స్టఫింగ్ చేసుకొని మనము ఈరోజు గులాబ్ జామ్ చేసుకుంటున్నాము. చూసారా, చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేస్తున్నాను పాలకోవా. దాన్ని ఈ చిన్నగా బౌల్ షేప్లో ఒత్తుకొని దాంట్లో మనం ఈ ఫిల్ చేసుకొని సేమ్ లైక్ భక్షాలు బొబ్బట్లు అంటారు కదా, ఆ విధంగా అయితే మనం ఆ పిండిని మనం లోపల స్టఫింగ్ చేసుకొని నీట్గా క్లోజ్ చేసుకొని దాన్ని చిన్న బాల్ లాగా మనము చేసుకుందాము. ఇది అండి ఈరోజు నేను వెరైటీగా గులాబ్ జామ్ చేద్దామని అనుకున్నాను. తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి, చాలా అసలు విరిగిపోలేదు. నేను విడిపోతాయేమో అని ట్రై చేశాను. చూడండి, బాల్స్ నీట్గా వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.